మీరు నిల్చుంటారా? జై జగన్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. వెనకాళ్ళు పైకి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్చుకోలేక, ప్రజల్లో ఆయనకి వచ్చిన మంచి పేరు చూసి, ప్రజా సందోహాలను చూసి, జనాల్ని పోలీసులను పెట్టి ఆపిన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలందరూ కూడా మమేకమైపోయి ఆ ఏర్పాట్లను చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టింది. ఏదైతే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యాన్ని ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాడు. కొన్ని వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి ఖర్చు పెడితే కట్టిన మెడికల్ కాలేజీలు వీళ్ళకి కనపడలేదంట. దానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఎక్స్-ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలందరూ కూడా వాళ్ళకి కనిపించేటట్టు బాగా చేశారు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు వ్యాపారాల రంగంలోకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని, పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తిప్పికొట్టాలని మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యమై మనకు జరిగే అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేటట్లు ప్రయత్నిద్దాం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైద్యం కోసం చేసిన విప్లవాత్మకమైన మార్పుని మనం ప్రజలకు తెలియజేయాలా. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో అర్బన్ హెల్త్ సెంటర్లు ఎన్నడూ లేదు, మళ్ళీ డాక్టర్లు ఇంటి దగ్గరికే వైద్యం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఆ వ్యవస్థని కంప్లీట్గా దుర్మార్గంగా నాశనం చేసి ఏ కార్పొరేట్ సంస్థలకో పట్టం కట్టి వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం పేద ప్రయోజనాలని తాకట్టు పెట్టడం వైఎస్ఆర్ పార్టీ గట్టిగా ఖండిస్తూ ఉంది. ఈ పేద ప్రజలకి న్యాయం జరిగేంత వరకు ఈ కోటి సంతకాలు సేకరించి దాని మీద వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా విస్తృతంగా పోరాడుతుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులకు, పార్టీలకు అతీతంగా చేసే కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరికి చెప్పండి, కరోనా టైంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా పత్తా లేకుండా పోయాడు, ఏ ఒక్కడు కూడా లేడు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కరోనా టైంలోనే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి వాలంటీర్లు ప్రాణాలు సైతం పణంగా పెట్టి వైద్యం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా అంత పెద్ద సర్వీసులు చేసిన వాలంటీర్లకి 10,000 ఇస్తాము, మేము అధికారంలో రాగానే 10,000 ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. 10,000 ఇస్తాడంట, ఎవరికి ఇచ్చారో తెలియట్లా. ఉన్న ఉద్యోగాలు ఊడదీస్తూ ఉన్నారు.